ప్రాణాలు పోగొట్టుకునే అంత తప్పు ఏం చేస్తున్నామమ్మా మేము? ప్రజలకి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచినే ప్రకటిస్తున్నాం. మరి దాన్ని తప్పుగా భావించి మా మీద ఇంత ఇంత కక్ష ఎందుకు? అన్య జనాంగానికి, ఇతర మతస్థులకి మేము ఏం తప్పు బోధిస్తున్నామా? లేకపోతే ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఏమంటే ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఏమైనా ద్రోహం చేస్తున్నామా? మేము ఏమైనా ద్రోహం చేస్తున్నామా? ఎవరికి ఏం పాపం చేసామని, ఏం తప్పు చేసామని క్రైస్తవులంటే ఇంత కక్ష, ఇంత కుట్ర? ఆ సేవకుడు ప్రవీణ్ గారు ఏం తప్పు చేశాడని ఆయన అంత దారుణంగా చంపాలా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు తనకు ఇద్దరు కుమార్తెలు ఉంటే వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కుమార్తెలు లేడీస్ని పెంచుకుంటూ అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఆయన ఏదో మతాన్ని ప్రబోధించడం వరకు గర్ల్స్ ని అడాప్ట్ చేసుకున్నారు, చదివించారని కూడా చెప్పారు. అవును, ఆయన చాలా మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఏదో మతం అనేటువంటి ముసుగు తగిలిస్తున్నారు తప్ప ఆయన మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనేక మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఏదో నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఏదో 4 మాటలు నేర్చేసుకొని బతకడం కోసం ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన అనేక మందికి బతికించడం కోసం వచ్చాడు.